అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కిర్లంపూడిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. క్రాంతి వెళ్లిపోవాలంటూ ఒకవైపు తల్లి కేకలు వేస్తున్న దృశ్యాలు, మరోవైపు తండ్రిని చూడనివ్వాలని క్రాంతి చేస్తున్న అరుపుల్ని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. క్రాంతిని పంపించేయాలని తల్లి డిమాండ్ చేయడంతో కాసేపు ప్రతిపాడులోనే క్రాంతిని సివిల్ డ్రెస్సెస్ లో ఆపారు పోలీసులు. ఆ తరువాత భద్రత మధ్య అక్కడికి తీసుకువెళ్లారు. కడసారి చూపు చూసుకోవడానికి అక్కడికి వెళ్లిన క్రాంతిని తన తల్లి, కుటుంబ సభ్యులందరూ కూడా అడ్డుకోవడంతో తట్టుకోలేక అక్కడ అరుస్తూ ఉన్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు వెంటనే క్రాంతిని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతున్న దృశ్యాలని కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కి మద్దతుతో తండ్రి కూతురు బంధంలో బీటలు వారాయి. కాపులకు నాయకుడిగా పవన్ ఉన్నారని గతంలో కూతురు చెప్పింది. దీంతో తండ్రితో విభేదించి పవన్ తో తుని సభలో కూడా క్రాంతి పాల్గొంది. పవన్ ని పిఠాపురంలో ఓడించి తీరుతానని ఇటు శపథం చేశారు ముద్రగడ. లేదంటే పేరు మార్చుకుంటానంటూ అప్పట్లో ప్రకటించారు కూడా. పవన్ గెలుపు తరువాత పేరును పద్మనాభరెడ్డిగా కూడా మార్చుకున్నారు ముద్రగడ. ఇక అప్పటి నుండి తండ్రి కూతుళ్ల మధ్య సయోధ్య కుదరలేదు. తాను చనిపోయినా కూతురు రావడానికి వీల్లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది ముద్రగడ మాట మేరకు ఆమెను కిర్లంపూడి రానివ్వద్దని పోలీసులను కోరారు బంధువులు. కానీ కడసారి చూపుకి నోచుకోవాలి, కడసారైనా నేను తన తండ్రిని చూడాలి అంటూ పోలీసులతో మాట్లాడి అత్యంత భద్రత మధ్య అక్కడికి చేరుకున్నారు క్రాంతి. అయినప్పటికీ కూడా తల్లి, ఆమె బంధువులు అందరూ కలిసి కడసారి చూపుకి నోచుకోకుండా అక్కడ ఫ్రీజర్ బాక్స్ని కూడా టచ్ చేయనివ్వకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో క్రాంతి వెళ్ళిపోవాలంటూ తల్లి కేకులు వేస్తున్న దృశ్యాలతో పాటు తండ్రిని చూడనివ్వాలని క్రాంతి అరుస్తోన్న దృశ్యాలని కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. సో ముద్రగడ ఇంటి దగ్గర 10 నిమిషాల పాటు హైడ్రామా నడిచింది. ముద్రగడ కూతురు క్రాంతిని కిర్లంపూడిలో అడ్డుకుంటున్న దృశ్యాలు ఇవి. తండ్రి చివరి చూపు కోసం కూతురు క్రాంతి అక్కడికి రావడంతో బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున గో బ్యాక్ క్రాంతి అంటూ నినదించారు. ఫ్రీజర్ బాక్స్ ని కూడా కనీసం టచ్ చేయనివ్వలేదు. అక్కడి దాకా వెళ్లారు క్రాంతి, కానీ ఫ్రీజర్ బాక్స్ ని కూడా కనీసం టచ్ చేయనివ్వలేదు బంధువులు, అభిమానులతో పాటు సొంత తల్లి కూడా కూతురుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. తన ఇంటి నుండి వెంటనే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. నీ వల్లే ముద్రగడ మానసిక క్షోభకు గురయ్యారని, ఇక్కడ నుండి నువ్వు వెంటనే వెళ్లిపోవాలి అంటూ అరిచారు. పరిస్థితి కంట్రోల్ తప్పుతూ ఉండడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. క్రాంతిని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోయారు.